ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఎంత ప్రేమమయుడో ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయన శిలువ రక్తంతో విమోచింపబడిన ప్రజలను ఎట్లా ఓదార్చుతున్నాడు, ఎట్లా నడిపిస్తున్నాడు, ఎట్లా భద్రపరుస్తున్నాడు. పాపము నుంచి, లోకము నుంచి, తీర్పును గురించి ఆత్మ ఒప్పింపడానికి, తన ఆత్మను మన వద్దకు పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అనుకుంటాము దేవుడు కనబడతలేడు అని అనుకోవచ్చు. ఆయన ఆత్మ అయిన దేవుడు కనబడడు. మొట్టమొదట ఆకాశమందు యేసుప్రభు పుట్టక ముందు ఆయన ఆకాశవాసిగా ఉన్న దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు. ఆయన ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి చల్లబుట్ట మాట్లాడిన దేవుడు. ఎన్ని దినాలు అనేది బైబిల్ చెప్పట్లేదు, వారితో గడిపినాడు. ఆ దేవుడు ఆదామవ్వలతోనే గడిపినాడు. ఒకవేళ ఆదామవ్వలు ఇంకా పాపం చేయకుండా ఉండుంటే వారితోనే ఎన్ని తరాలు గడిపినో అది మనకు తెలియదు. వారి పాపం చేసి అవిధేయత చూపించిన కారణాన ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంతో మార్పు చెందుతుంది చూడండి. ఆయన వాక్కు అయిన దేవుడు శరీరం ధరించుకొని మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మనుష్య కుమారుడుగా యెరూషలేము, బెత్లెహేము అనే గ్రామంలో, యెరూషలేము ప్రాంతంలో, ఈ ప్రపంచానికి, ఈ భూమికి మధ్య భాగంలో ఆయన జన్మించి ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆ మధ్య ప్రాంతంలో పుట్టినాడు. ఆ యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, శిలువ వేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడు అయినాడు, ఆకాశానికి వెళ్ళిపోయినాడు, ఆరోహణమైనాడు. ఒకవేళ వెళ్ళిపోకుండా ఉంటే బాగుండని మనం అనుకోవచ్చు చాలాసార్లు. ఆయన ఒకవేళ ఉంటే ఏమవుతుండే, ఆయన ప్రపంచమంతా తిరిగే ఆస్కారం ఉందో లేదో, ఆ యెరూషలేము ఆ ప్రాంతాల్లో తిరుగుతుండేమో. అందుకే ఆయన ఏం చేసినాడంటే ఆరోహణం అయిపోయి ఆయన ఆత్మను పంపినాడు. ఆయన ఆత్మ ఏం చేస్తా అంటే సర్వభూమి అందంతటా ఆత్మ వ్యాపించి ప్రతి మనుష్యుని వెలిగించడానికి, ప్రతి మనుష్యుని నీతి గురించి, తీర్పును గురించి దేవుని యొక్క ఆత్మ ఒప్పింపజేస్తుంది, పాపమును గురించి ఒప్పింపజేస్తుంది. అట్లయినందుకు ఈ యేసు ప్రభు సువార్త చేసినాడు 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు చేసినాడు. ఆయన యూదయ, బెత్లెహేము, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలే తిరిగినాడు. ఈ కడకు త్రోయబడ్డ మనము భూదిగంతముల వరకు దూరంగా ఉన్న మన దాకా ఆయన రాలేడు. ఆ దినాలే ఆయన రాలేడు, ఆయన శిష్యులు వచ్చినారు. అయితే ఇప్పుడు ఆత్మరూపిగా నువ్వు ప్రపంచంలో ఏ మూలనున్నా యేసు ప్రభు నీతో ఉంటున్నాడు. ఆయన ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము ఏ స్థలంలో ఉన్నవారైనా 2 లేక 3 ఆయన పేరిట మోకరిస్తే వారి దగ్గర ఉండడానికి, ఎవరైతే తండ్రి అబ్బా అని మొరపెడతారో, ఆయన రక్తం చేత, ఆయన శిలువ రక్తం చేత కడగబడతారో వారి దగ్గర ఏ స్థలంలో ఉండడానికి ఆత్మకు అవకాశం ఉంది. ఆత్మ అనేది అంతము లేనిది, దాన్ని ఎవరు ఏమిటితో బంధించలేనిది. ఈనాడు యేసు ప్రభు ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండునేమో. అందుకే ప్రభు ఆరోహణం అయిపోయి, అంటే నువ్వు దేవుడు కాబట్టి, ఇంతమంది రోగులను బాగా అవుతారు కాబట్టి నువ్వు ఈ దేశానికి పోవద్దు, ఈ ప్రాంతానికి పోవద్దు అని ఎన్ని రిస్ట్రిక్షన్స్ అప్పుడే ఉన్నాయి. నువ్వు గెరాసీనుల దేశానికి వెళ్తే మా దేశానికి రావద్దు అన్నారు వాళ్ళు. సర్వసృష్టికర్త అయిన దేవుని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆత్మను పంపించినాడు. ఆత్మ ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు కోరుకుంటారో అక్కడ వెళ్ళిపోయి వారిని పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించి వారిని ఆత్మచేత నడిపించబడడానికి, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కుమారులు అవుతారు అని బైబిల్ చెప్తుంది. ఆయన కుమారులుగా తను ఎందరు అంగీకరించారో వారందరినీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. ఎంత ఘనమైన దేవుడు! ఆయన ఆకాశంలో ఉండి ఆదాము దగ్గరనే, ఏదోన్లోనే ఉండిపోయే దేవుడు. ఆయన అది మార్చేసి మనిషి తప్పిపోయిన కారణాన శరీరం ధరించుకొని యెరూషలేములో పుట్టి, బెత్లెహేములో పుట్టి, అక్కడ ఆయన మరణం ఉంది. ఆరోహణమైన తర్వాత
సర్వ ప్రపంచంలో వ్యాపించడానికి ఆత్మను పంపినాడు. ఈ ఘనమైన ప్రేమను మనం గుర్తెరిగి హృదయమార ఆరాధిస్తూ, హృదయమార ఆయన మయంపరుస్తూ మన జీవితాంతం ఆయనను వెంబడిద్దాం, ఆత్మానుసారంగా నడుద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీవు ఇచ్చిన ఆత్మ ఎంత ఘనమైంది. ఆత్మ లేకపోతే మేము జీవించని వారం అవుతాం. శరీరం కార్యాలు మృతమైనవి, ఆత్మయే జీవించుతున్నది. నీ ఆత్మను బట్టి స్తుతిస్తూ ముందున జీవితంలో ఆత్మానుసారంగా నడుచుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.